నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. వైకాపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ నాయకులు. కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని గూడూరు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైద్యులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలో భాగంగా అల్లూరు సునపబట్టి రోడ్డు ప్రాంతంలో ప్రమాదానికి గురైన గూడూరు ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ వాహనం. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన గొల్లల వేడుకలు, ఉత్సవాలు, పూజలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్ణయుగ పాలన తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి వైకాపాను స్థాపించారని, ప్రజల కష్టాలను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేశారని ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన వైకాపా కార్యాలయం వద్ద గురువారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మేరుగు మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైకాపాను స్థాపించి పాదయాత్రలో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన వివరించారు. దివంగత నేత మరి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి ఏ రకంగా ముందుకు తీసుకొచ్చారో, ఎన్ని ఒడిదుడుకులున్న పార్టీని ఎంత గొప్పగా నిర్మించారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, బాధ్యతగా పరిపాలించిన విధానం చూసిన తర్వాత ఏ పార్టీ ఎవరు కూడా మాటలు చెప్పడమే తప్ప రూపం కల్పించడంలో, రూపకల్పనలో ఎక్కడ కూడా పోటీ లేకుండా పోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, యువకులకు అందరికి కూడా సంక్షేమ ఫలాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఏ రకంగా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఎక్కడ చూసినా కుంటుపడిపోయిన పథకాలంతా ఆయన కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే విధంగా మొదట్లో అట్ట అన్నారే తప్ప చివరికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాల్లోనే మరి చాలా వ్యత్యాసం కనబడిపోతుంది. ఈరోజు అందరూ కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసి సంక్షేమమైనటువంటి రాజ్యాన్ని స్థాపించుకుందామా అని మరి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మహిళలకు, యువతకి అందరికి కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ ప్రోగ్రాం ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతాయుతంగా చేస్తారు. నిన్న 8వ తేదీ జరగాల్సినటువంటి మహిళా దినోత్సవం 9వ తేదీ పెట్టుకుంటే మహిళలు బాధ్యతగా వచ్చి మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరణ ఎలాంటిదో తెలియజేశారు. అందరికీ కనువిప్పు కలిగించారు. మేము ఆయనతోనే ఉన్నాం, ఆయనకి ఆశీస్సులు అందజేస్తాం, ఎన్ని ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మనకు స్థిరమైన నాయకుడు అని వ్యక్తిత్వంతో మహిళలందరూ కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. మన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాయకత్వంలోనే మన అధికారం వచ్చింది. అలా కాకుండా
మిగతా వారంతా కూడా 3 పార్టీలు 4 పార్టీలతో అధికారం రావడం జరిగింది. ఈ రోజుకి తగ్గేదే లేదన్నట్టు మా జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లో కూడా ఒక్కడే సింహంలో ముందుకు వస్తాడని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా మేరీ మురళి మరియు మహిళలు, మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. దీంట్లో ఎన్నో కష్ట నష్టాలు పడి ఒకసారి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత మంచి చేయాలో అంత మంచి చేశారు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ అధికారంలోకి వస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అండగా ఉండి ఇన్ని రోజులు 15 సంవత్సరాలు మన పార్టీని మేము చేసుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. చాలా మేము గొప్పగా చెప్పుకోవచ్చు. మహిళలందరూ జగనన్న సపోర్ట్ ఉన్నారు. ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయి ఉన్నారు. ఏ ఏ పథకాలు వచ్చాయి అనేది ప్రతి ఇంట్లో వాళ్ళే చెప్తారనమాట. మాకు ఇవి వచ్చాయి అని చెప్పి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాసులు, విజయకుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాధారెడ్డి, మురళి, రాజేష్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసె సునీల్ కుమార్ వాహనం ప్రమాదానికి గురైంది. మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన కాన్వాయ్లో వెళ్తుండగా అల్లూరు సున్నపు బట్టి రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనం మాత్రం దెబ్బతింది. ఆహారపు అలవాట్లలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం ద్వారా ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి సూచించారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి ఏర్పాటైన ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి వైద్యులచే అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారన్నారు. ఇందుకు ప్రధాన కారణం జంక్ ఫుడ్ తీసుకోవడం, తగినంత శ్రమ ఒంటికి లేకపోవడమని తెలిపారు. శరీరంలోని అవయవాల్లో కిడ్నీ ప్రధానమైందని, చెడును బయటకు పంపించి మనిషి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందని ఆయన వివరించారు. నెల్లూరుకు తలమానికమైన ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ నందు అవేర్నెస్ కోసం వచ్చాము. ఇక్కడే సెలెక్ట్ చేసుకునే దానికి ఏంటంటే, చదువుకునే పిల్లలకు మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఒక్కరు అవేర్ అయినా కూడా అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీస్లో, విలేజెస్లో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయగలరు. అందుకని నెల్లూరులో ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ముఖ్యంగా కిడ్నీ గురించి చెప్పాలంటే, కిడ్నీ మనకు చాలా ముఖ్యమైన శరీర భాగము. కిడ్నీ చేసే పని ఏంటంటే, మనకు మెటబాలిజం జరిగినప్పుడు శరీరంలో విష పదార్థాలు, అట్లా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్తో పాటు విష పదార్థాలు కూడా బ్లడ్లో కలుస్తాయి. సో ఆ పదార్థాలను దాంట్లోంచి మనకు తెలుసు కదా, మనము అమృతం కోసం చిలికేటప్పుడు కాలకూట విషం కూడా వచ్చింది. కాలకూట విషయాన్ని శివుడు గొంతులో తీసుకుంటాడు. అట్లనే కిడ్నీ ఏం చేస్తుందంటే, మొత్తము విష పదార్థాలన్నింటినీ యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడే మనకు కావాల్సిన పదార్థాలు, శరీరానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి. మనకు ఈ కిడ్నీ జబ్బులు ముఖ్యంగా ఎందుకు వస్తున్నాయంటే, మన ఆహారపు అలవాట్లు, ఈ ఫాస్ట్ కల్చర్లో కదా మనం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, వీటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగినాయంటే, ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యిందంటే కన్నా దానికి మళ్ళీ ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. సో మనం స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ డయాలసిస్లు కానీ ఇట్లా అవసరం లేకుండా ఉంటుంది. నాతో పాటు డాక్టర్ సురేష్ గారు నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఉన్నారు. అట్లాగే డాక్టర్ గోకుల్ నచికేత్ గారు ఈజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. అట్లాగే మాతో పాటు యూనివర్సిటీ నుంచి డీన్ గారు ఉన్నారు ఆఫ్ ఇంజనీరింగ్ స్టడీస్, అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, అండ్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఉన్నారు. వీఆర్ జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వరల్డ్ కిడ్నీ సందర్భంగా. Thankful to you, sir. Kidney is very important organ of a human body. సో కిడ్నీ సక్సెస్ఫుల్గా మనము సేఫ్ మోడ్లో ఉంచుకుంటేనే మన లైఫ్ జర్నీ కూడా సేఫ్గా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల కూడా మిడిల్లోనే
వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లోనే స్టూడెంట్ ఏజ్లోనే మన కిడ్నీకి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ కానీ మనం ఇప్పుడు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు గ్రో అయినప్పుడు గ్యారంటీగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. గ్యారంటీగా ఈ క్యాంప్ వల్ల స్టాఫ్ స్టూడెంట్స్ అందరం కూడా ఆదిశంకర స్టాఫ్ స్టూడెంట్స్ కూడా మంచి బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఇలాంటి డేస్ని మెడికవర్ హాస్పిటల్ తీసుకొని ఎస్పెషల్లీ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. సో ప్రతి ఒక్క బాడీలోని ప్రతి ఆర్గానిక్ ఈ కార్యక్రమంలో డాక్టర్లు రంజిత్ రెడ్డి, గోకుల్, ప్రిన్సిపాల్ ధనంజయ, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాల భాగంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా DRW కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, క్లబ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వారంలో ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాము, వాళ్ళని అభినందిస్తున్నాము. నిన్న కూడా స్టూడెంట్స్కి బ్లడ్ గ్రూప్ వీళ్ళకి ఇంతవరకు బ్లడ్ గ్రూప్ లేదు, నన్ను అడిగారు. ఇంతవరకు ఆ పిల్లలకి బ్లడ్ గ్రూప్ అనేది తెలియదు, ఒకసారి చేయించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్లు అంటే బ్లడ్ గ్రూప్ మినిమం, అందులో ఉమెన్కి బ్లడ్ గ్రూప్ చాలా వస్తుంది. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా తెలుసుకుంటే అది చాలా మంచిది. దీనికి వెనక వచ్చి బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ గారు, ఎందుకంటే స్టూడెంట్స్ని ప్రేమించే, ఒకప్పుడు బాగా ప్రేమించేవాళ్ళు, స్టూడెంట్స్ గురించి అంతా కాన్షియస్ కలిగి వాళ్ళకి ఏదో చెయ్యాలి అంటే సొంత బిడ్డల్లాగా అనుకొని సార్ చేస్తుంది ఎంతో చాలా అభినందనీయమైనది. అంటే అటువంటి మోటివ్, సర్వీస్ మోటివ్ కలిగి ఉంటుంది. అలాగే ఈరోజు మా హాస్పిటల్లో మా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళు ప్రేమించి బ్రెడ్, ఫ్రూట్స్ తేవడం జరిగింది. సార్ మేము దయతో అనుమతి ఇవ్వడం కాదు, ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్ చాలా పూర్ పేషెంట్స్ సార్. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా వాళ్ళకి స్టూడెంట్స్ తరఫున బ్రెడ్ మరియు ఫ్రూట్స్ అందజేయాలన్న ఉద్దేశంతో మేడం షరీనా మేడం గారిని పర్మిషన్ అడగడం జరిగింది. వారు ఎంతో దయతో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ టెస్టింగ్ ఒకటి మాకు చేశారు. మా స్టూడెంట్స్ అందరూ ఏ గ్రూప్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఐడి కార్డులో దాన్ని ముద్రించాలన్న ఉద్దేశంతో నిన్న అది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఎంతో దయతో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మేడం డాక్టర్ లావణ్య గారికి మంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేడం గారు వాళ్ళ టీంని పంపించి ఆ కార్యక్రమంలో చేయించారు. 200 మంది వరకు విద్యార్థులు టెస్ట్ అవి చేయించుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మేడం గారికి నేను కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక డైట్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. దానికి కూడా మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. మా రోటరాక్ట్ క్లబ్ ఎంతో యాక్టివ్గా పనిచేస్తుంది. రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా 12వ తేదీ 4వ రోజు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్, బ్రెడ్ డొనేట్ చేయాలని అనుకున్నాము. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈ బ్రెడ్, ఫ్రూట్స్ డొనేట్ చేస్తున్నాము. దానికి సూపరింటెండెంట్ మేడం డాక్టర్ షమీలా మేడం గారు అనుమతించారు. మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా ప్రిన్సిపల్ సార్ గారు మాకు చాలా గూడూరు DRW కాలేజీ గూడూరు రోటరాక్ట్ క్లబ్ తరఫున మేము చేపట్టిన ఈ వారోత్సవాల్లో భాగంగా నేటి కార్యక్రమంలో గూడూరు ఏరియా హాస్పిటల్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్రూట్స్, బ్రెడ్ సప్లై చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసంగా మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం గారు షరీనా మేడం గారు, సూపరింటెండెంట్ ఆఫ్ గూడూరు ఏరియా హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా కళాశాల తరఫున రోటరాక్ట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని విద్యార్థులు ఇంత చక్కగా వినియోగించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన నాయుడు, జేసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి 97వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొని నాయకులు నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 97 రోజుల నుంచి
ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం రేపటి నుంచి మనం అందరం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రూపంలో ఉత్తర రూపంలో ఆయనకి లెటర్స్ రాసి పంపించాలా. మనం ఎంతమంది గూడూరు జిల్లా పోరాడుతున్నారు, గూడూరు జిల్లా కావాలని ఎంతమంది అడుగుతున్నారు అని ఆయనకు తెలియాలా. చీఫ్ సెక్రటరీకి మనం పంపించిన రోజు మనకి గూడూరు జిల్లా కాబోతుంది. అదేవిధంగా త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా 3 రోజుల్లో 100వ రోజు పూర్తి అవుతుంది. ఈ 100 రోజులు పూర్తి అయ్యే లోపల 1,00,000 మంది ఉత్తరాలు చంద్రబాబు నాయుడికి చేరాలా. దానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మెయిన్లు ఉత్తరాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకే మా భావితరాల భవిష్యత్తు మాకు గూడూరుకి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయని, దానికోసమే మేము గూడూరు జిల్లా కావాలని అడుగుతున్నాం. ఇది ఇప్పటి రోజు కాదు అడిగేది. ఏ 100 సంవత్సరానికి గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిరం కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు. మనుబోలు గ్రామంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దువ్వూరు వెంకురెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు దువ్వూరు సుధాకర్ రెడ్డి, రాజేశ్వరమ్మ, వారి కుమారులు మోహన్ కృష్ణ, వంశీకృష్ణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. హరే రామ భావం అహం భావ
సైదాపురంలో వెలసిన సాయి మందిరంలో గురువారం సందర్భంగా సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అక్కన గిరిజమ్మ, బద్రి హరికృష్ణ, గుండాల వెంకటేశ్వరు, వెల్లటూరు సుధీర్, ఎస్ఐ కాంతికుమార్, వేడిచెర్ల మాధవరెడ్డి, రాకేష్, మజ్జిగ దాత తాళ్లూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపుల్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా గురువారం యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ ఉత్సవం వైభవంగా జరిగింది. గొల్లల వేడుకలు ఆకట్టుకున్నాయి. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కనుపూరు ముత్యాలమ్మ చరితము విన్న పుణ్యమమ్మ ఓయమ్మలు. కనుపూరు ముత్యాలమ్మ చరితము విన్న పుణ్యమమ్మ ఓయమ్మలు. కనుపూరు కొలువైన ముత్యాలమ్మ కథ విన్న ధన్యమమ్మ ఓయమ్మలు. కనుపూరు కొలువైన ముత్యాలమ్మ కథ విన్న ధన్యమమ్మ ఓయమ్మలు. ముగ్గురు అమ్మల మూల పుటమ్మ ముక్కోటి వేల్పుల దిక్కైన అమ్మ కనుపూరు వెలసిన ముత్యాలమ్మ. కనుపూరు వెలసిన ముత్యాలమ్మ. కనుపూరు వెలసిన ముత్యాలమ్మ. బంగారు కోవెల్లోన ముత్యాలమ్మ బ్రహ్మాండ నాయికవే ముత్యాలమ్మ. బంగారు కోవెల్లోన ముత్యాలమ్మ బ్రహ్మాండ నాయికవే ముత్యాలమ్మ. కొలచిన భక్తులకు ముత్యాలమ్మ కొంగున బంగారమే ముత్యాలమ్మ. కొలచిన భక్తులకు ముత్యాలమ్మ కొంగున బంగారమే ముత్యాలమ్మ. తల్లి లీలల ఈ దివ్య చరితము ఎన్నెన్నో జన్మాల పుణ్య ఫలము. విన్నవారికి ఇంకెంతో పుణ్యము. విన్నవారికి ఇంకెంతో పుణ్యము. విన్నవారికి ఇంకెంతో పుణ్యము. ముత్యాలమ్మ చరితము ఓయమ్మ ముచ్చటైన కథనము ఓయమ్మ. ముత్యాలమ్మ చరితము ఓయమ్మ ముచ్చటైన కథనము ఓయమ్మ. కనుపూరు కొలువైన మాయమ్మ కల్ప వృక్షమమ్మ ముత్యాలమ్మ. కనుపూరు కొలువైన మాయమ్మ కల్ప వృక్షమమ్మ ముత్యాలమ్మ. నెల్లూరు జిల్లాలో నెలకొన్న మా తల్లి నింగి నేల వెలుగు అందాల జాబిల్లి ముత్యాలమ్మ బంగారు తల్లి. ముత్యాలమ్మ బంగారు తల్లి. ముత్యాలమ్మ బంగారు తల్లి. ఆరుగురు అక్కలకు మాయమ్మ ముద్దైన చెల్లెలమ్మ ముత్యాలమ్మ. ఆరుగురు అక్కలకు మాయమ్మ ముద్దైన చెల్లెలమ్మ ముత్యాలమ్మ. అందాల చందాలతో ఓయమ్మ అందాల దేవతమ్మ ముత్యాలమ్మ. అందాల చందాలతో ఓయమ్మ అందాల
గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,316 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,528 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,57,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 278 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. వైకాపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నాయకులు. కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని గూడూరు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైద్యులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలో భాగంగా అల్లూరు సునపబట్టి రోడ్డు ప్రాంతంలో ప్రమాదానికి గురైన గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వాహనం. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన గొల్లల వేడుకలు, ఉత్సవాలు, పూజలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.